ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము. ఇక జ్ఞానం లేని వారే ఎండక బ్రతుకుడి, తెలివి కలుగ చేయు మార్గంలో చక్కగా నడువుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇక జ్ఞానం లేని వారు ఎండక బ్రతుకుడి, తెలివి కలుగ చేయి మార్గంలో చక్కగా నడువుడి. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14-15 వచనాలలో భక్తిహీనుల త్రోవను చేరుకము, దుష్టుల మార్గంలో నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20 వచనం. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. సామెతల గ్రంథం 119వ అధ్యాయం 115 వచనంలో నేను నా దేవుని ఆజ్ఞను అనుసరించెదను, దుష్క్రియలు చేయువారులారా నా యొద్ద నుండి తొలగుడి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటిని, ప్రజలారా మీరు దాని పాపములో పాలువారు కాకుండానట్లును దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో జ్ఞాన మార్గం నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గం నేను నడిపించి ఉన్నాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ఉపదేశాన్ని అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలలో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పున ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవనకు పోవు ద్వారము ఇరుకున ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనవారు కొందరే. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. తన భూమిని సైతపరచుకున్న వానికి ఆహారం సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేని వాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో మోసపోకుడి, దుష్ట సంగత్యము మంచి నడవడి చెరుపును. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయటం దేవుని చిత్తము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మేము జ్ఞానం కలిగి నడుచుకునే వారు ఉన్న శక్తిని అనుగ్రహించండి తండ్రి. మీ అందరూ భయభక్తులు కలిగి నిన్ను మహిమపరచుకుని వచ్చేవారుగా ఉన్న శక్తిని అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.